కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆనందంలో ముందు కొనసాగుతున్నారా? ఈ సంతోషకరమైన క్రిస్మస్ దినాల్లో దేవుడు మనకి ఏ వాకు నుంచి లేపుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీటి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు ఎవరో అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ రోజు దేవుని బిడ్డలారా, ఎవరు ప్రకాశించాలి? ఎవరు నిరంతరం ప్రకాశిస్తారు? బుద్ధిమంతులైతే వారు ఆకాశ నక్షత్రం వలె, ఆకాశ మండలంలోని జ్యోతుల వలె మనం ప్రకాశిస్తామని వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా, ఎంతమంది అయితే అనేకులు క్రీస్తు వైపుకి త్రిప్పుతారో, క్రీస్తు వైపు నడిపిస్తారో వారు నిరంతరం ప్రకాశిస్తారనే వాగ్దానాన్ని ఈ రోజు దేవుడు మనకు తెలియజేశాడు. ఈ రోజు దేవుని బిడ్డలారా, బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం జీవిస్తున్నామా? లేకపోతే బుద్ధి లేకుండా, దేవుని పని చేయకుండా, ప్రకాశించకుండా, అనేకులు దేవుని యొద్దకు నడిపించకుండా ఈ రీతిగా మనం జీవిస్తున్నాము? ఒకసారి పరీక్షించుకుందాం. బైబిల్ లేఖన గ్రంథంలో ఎంతో మంది ప్రకాశించారు, ఎంతో మందికి వెలుగునిచ్చారు. చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చారు. మరణ ఛాయలో ఉన్నవారు, చనిపోయే పరిస్థితిలో ఉన్న వారికి ఎంతో మంది క్రీస్తు ప్రేమను అందించి, క్రీస్తు స్వస్థతను అందించి, క్రీస్తు యొక్క అద్భుతమైన కార్యాలు జరిగించి ఎంతో మందిని దేవుళ్ళలోకి నడిపించి, వెలుగులోకి నడిపించిన వారు ఎంతో మంది ఉంటున్నారు. వీరు నిజమైన నక్షత్రాలు. ఈ భూమి మీద ఎవరైతే క్రీస్తు కొరకు వెలుగుతూ ఉన్నారో, బుద్ధి కలిగి సమయాన్ని సద్వినియోగం చేస్తూ అనేకులు దేవుని వైపు నడిపిస్తున్నారో వారే నిజమైన నక్షత్రాలు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే పౌలు గారు అద్భుతంగా వెలిగించబడ్డారు, పేతురు గారు వెలిగించబడ్డారు. కొన్ని సమయాల్లో వారు బోధిస్తూ ఉంటే ఒకటేసారి 3,000 మంది క్రీస్తు వైపు నడిపించే విధంగా వారు వెలిగించబడ్డారు. వీరు నిజమైన నక్షత్రాలు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అద్భుతంగా దేవుని వైపు అనేకులు ఆకర్షించుకున్నారు కనుక బాప్టిజం ఇచ్చి యోహోనైనా, పౌలు పేతురు గారైనా, ఏలియా ఎలీషాలు గారైనా వీరందరూ కూడా క్రీస్తు ప్రేమ మహిమార్థంగా మరి అనేక రీతులుగా వెలిగించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అనేకులు క్రీస్తు వైపు నడిపించారు కనుక ఈ దినాల్లో మనమే నిజమైన నక్షత్రాలు. ఏ దైవజనులైతే అనేక ఆత్మలు దేవుని యొద్దకు నడిపిస్తున్నారో మీ దైవజనులే నిజమైన నక్షత్రాలు. మీ కొరకు వెలుగుతూ, మీ కొరకు మండుతూ, మీ ఆత్మలు ఆరిపోకుండా, నశించి నరకానికి వెళ్ళిపోకుండా, నిత్య నరకంలో పడిపోకుండా ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తూ మీ ఆత్మను నిత్య జీవంలోకి నడిపించడానికి ఏ దైవజనులు అయితే మీకోసం ప్రయాసపడుతున్నారో వారే భూమి మీద నిజమైన నక్షత్రాలు. రెండోదిగా, దైవజనుల యొక్క వాక్కును తీసుకొని వారి వాగ్దానాలను పొందుకుంటూ అనేకులు షేర్ చేస్తూ, అనేకులు కలుసుకోమని చెబుతూ, అనేకులు ఇన్వైట్ చేస్తూ, అనేకులను ఆకర్షిస్తున్న మీరు క్రీస్తు నామంలో నిజమైన నక్షత్రాలు. మీరు వెలిగే ప్రకాశించిన జ్యోతులు కనుక ఈ రీతిగా మనతో ముందు కొనసాగుతూ, ఆత్మీయంగా బలపడుతూ, ఆత్మీయంగా స్థిరపరచబడుతూ ముందుకు వెళ్లే విధంగా సిద్ధపడదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వచనాన్ని బట్టి నీకు మహిమ. ప్రతి ఒక్కరి బుద్ధి కలిగి అనేక రీతులుగా ప్రకాశించే జ్యోతుల వలె, ఆకాశ మండలంలో ప్రకాశించే వెలుగువంతమైన నక్షత్రాల వలె ఒక్కొక్కరిని లేవనెత్తి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దినము దేవా, ఎంతమంది వాగ్దానం పొందుకుంటూ ఉన్నారో వారందరూ ఆశీర్వాదాన్ని మధురుగా ప్రకాశించండి, జ్యోతుల్లా మార్చయ్యా. ఈ దినము ప్రభావ వారి అక్కర్ల అవసరతలన్నీ తెచ్చండి. నీ వైపు అనేకులను ఆకర్షించే విధంగా బిడ్డలను లేవనెత్తి బలపరిచి ముందుకు కొనసాగించయ్యా. బర్త్డేస్, మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ దినము కృపాక్షేమములతో వెలుగువంతంగా మార్చబడుతూ అనేక దీవెనకరంగా ముందుకు కొనసాగించమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుని నామానికి మహిమకరంగా వెలిగించబడదాం. రెండోదిగా, ఉదయకాలం లైవ్ ఉంటుంది 4:30 నుంచి 5:30 వరకు కలుసుకుంటూ వెలుగువంతంగా మనందరం మార్చబడదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.